మొన్నీ మధ్యనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట ఉన్నది. సినిమాలో ఒక ఊళ్ళో పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంది. పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంటే ఆ సినిమాలో హీరో అంటాడు, నాగన్న ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా అంటాడు. ఈరోజు కోదాడలోని నాగన్నలు, శశిధర్ అన్నలు, మల్లన్నలు, చందరన్నలు, బాబన్నలు అందరన్నలు తెలుసుకోవాలా. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పోయిన ఎన్నికల్లో తలపడ్డ ముగ్గురు ఈరోజు ఒకటే వేదిక మీద ఉన్నారు. మల్లయ్య యాదవ్ గారు, శశిధర్ రెడ్డి గారు, ఎర్నేని బాబు గారు, ముగ్గురు ఒకరి మీద ఒకరు పోటీ పడ్డోళ్ళు. ఇవాళ అందరూ ఒక గట్టు మీదకి వచ్చినారు. ఆలోచించవలసిన అవసరం వచ్చింది కాబట్టే ఒక గట్టు మీదకి, ఒక వేదిక మీదకి గులాబీ జెండా నీడలోకి అందరం కూడా వచ్చినాం. కోదాడలోని ఆగండ్రా నాయన మిల్లు లేదు, నాకు గొంతు పోయింది ఇక్కడ ఆగు. కోదాడలోని మల్లన్నలు, శశిధర్ అన్నలు, చంద్రరావు అన్నలు, ఇగో మా లింగన్నలు అందరూ ఆలోచించాలా. ఏం ఆలోచించాలా? ఏ గట్టు మీద ఉందాం ఆలోచించాలా. ఆ గట్టునేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి? 3 కోట్ల రూపాయలు కారులో కాల్చుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ గట్టు మీద 3 కోట్ల రూపాయలతో కారులో కాలిపోయిన నోట్లతో దొరికిపోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. మరి ఈ గట్టు మీద ఎవరున్నారు? ఇగో ముగ్గురు నాయకులు. ఈ గట్టు మీద ఈ ముగ్గురు నాయకులు, మాజీ శాసనసభ్యుడు చంద్రరావు గారు, అందరూ ఒకటే దగ్గర ఉన్నారు. ఆ గట్టు మీద ఆగ్రా అయ్యా, అది కాదు, మొత్తం పెట్రోల్ అంతా ఈ రోజే ఖర్చు చేస్తే మళ్ళీ 25 రోజులు ఏం చేస్తారు మీరు? ఎలక్షన్ దాకా ఇంకా చాలా దూరం ఉన్నది. అయితే ఆ గట్టు మీదేమో కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి. ఈ గట్టు మీద అడగకుండానే 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన కేసీఆర్ గారు ఉన్నారు. ఆ గట్టు మీద సంక్షోభం ఉన్నది. ఈ గట్టు మీద పేద ప్రజల సంక్షేమం ఉన్నది. ఆ గట్టు మీద అధోగతి ఉన్నది. ఈ గట్టు మీద ప్రగతి ఉన్నది, పురోగతి ఉన్నది. ఆ గట్టు మీద రైతును కాల్చుక తిన్న రాబందులు ఉన్నారు. ఈ గట్టు మీద రైతుకు 8,000 రూపాయలు ఇచ్చిన రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నారు. ఒక్క మాట మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా, కాంగ్రెస్ వాళ్ళకి బీఫామ్లు కావాలంటే ఢిల్లీకి పోవాలా, కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్కి పోవాలంటే ఢిల్లీకి పోవాలా. అది వాళ్ళ పరిస్థితి. ఈ దేశంలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు ఆ ఎయిర్లైన్ వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ ప్రజలు మాత్రం బాగుపడలేదు. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, మీ అందరిని ఆలోచించమని కోరేది కూడా ఒకటే. పొరపాటున ఒక నిమిషం అనుకుందాం, పొరపాటున ఈ మాయా కూటమి అధికారంలోకి వచ్చిందే అనుకో, ఎవరు వాళ్ళ నాయకుడు రాదు, నాకు కూడా తెలుసు. నాకు కాదు రాదన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలుసు. బయటికి డైలాగులు కొట్టేది. ఈరోజు కోదాడలో అరే ఆగురాబాయ్ నీళ్ళు లేదు, చెవులన్నీ పోయేటట్టు వరుతున్నావు అప్పటి నుంచి. ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ అభ్యర్థుల మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు గొర్రెను కట్టేసినట్టే, అంతే తప్ప ఏం లేదు. ఎందుకంటే ప్రజల మూడు ఎట్లుందో, ప్రజల ఆలోచన ఎట్లుందో అందరికి స్పష్టంగా తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. కానీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యమే, కొట్టేస్తాం చేసేస్తాం అనుకుందాం. ఒక్క నిమిషం నిజంగానే వాళ్ళు వచ్చిర్రు అనుకో, ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి? ఎవరన్నా ఉన్నారా? ఒక్కడు ఎవరికి తెలియదు. 40 మంది ఉన్నారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జానారెడ్డి గారు ముఖ్యమంత్రి, దామోదర్ రెడ్డి ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి. ఇంకెవరైనా మిస్ అయినా నేను మీ జిల్లాలో? ఇంకో 5-6 ఉన్నారు. మీ జిల్లాలోనే 4 ఉన్నారు. మొత్తం తెలంగాణలో 40 మంది ఉన్నారు. తప్పిదారు వీళ్ళు అధికారంలోకి వస్తే రేపు ఏం చేయాలా? 60 నెలల్లో
40 మంది ముఖ్యమంత్రులు అంటే నెలన్నరకు ఒకడు. అది కూడా ఎట్లా డిసైడ్ చేయాలా? పిల్లలు కుర్చీలేసి ఆడతారు చూడు, కుర్చీలాట. ఆ కుర్చీలేసి దాని చుట్టూ ఉరికిపియాలా. ఉరికిపిస్తే మ్యూజిక్ బంద్ కాగానే కూర్చోవాలా దబ్బుకున. అందుకే మళ్ళా ఆ ముఖ్యమంత్రి డిసైడ్ అయ్యేది ఎక్కడ? ఢిల్లీలో ఒక బంద్ కవర్లో, బంద్ లిఫాఫాలో, సీల్డ్ కవర్లో ఒకరిని పెడతారు. ఆయన ఎగురుకుంటే హైదరాబాద్కు వస్తాడు. గాంధీ భవన్లో కవర్ జింపంగానే వాళ్ళకెళ్ళి బయటికి దుంకుతాడు. ఎవరు? సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు కోదాడలో ఉండే మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు ఆలోచించాలా. తెలంగాణకు సీల్డ్ కవర్ సీఎం కావాలన్నా సింహం లాంటి కేసీఆర్ కావాలా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.